ఈరోజు ఆలోచించే సహోదరులారా, చూడి పిల్లలు పుట్టే సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి లేదా మనల్ని ప్రేమించి మనకి ఆ ఫలాన్ని, ఆ గర్భ ఫలాన్ని అందజేస్తే మనము దాన్ని ఎలా చూస్తున్నాం? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఆలోచన చేయండి. అందుకే దావీదు మహారాజు తన కీర్తనలో రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు కనుక 127 కీర్తన కనుక చదివితే అక్కడ అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, ఇదిగో గర్భఫలము. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ప్రేమించి అనేకులు దాని కొరకు అనేకమైన విధాలుగా, అనేకమైన రీతిగా, అనేకమైన విధాలలో చుండి ఖర్చు పెట్టినప్పటికీ పొందుకోలేకపోతున్నారు. కానీ నిన్ను నన్ను ప్రేమించి మనకి గర్భఫలాన్ని దయచేస్తే ఈరోజు ఆ ఫలాన్ని ఎలా కాపాడుకునే వారిగా ఉంటున్నాం? ఆ యొక్క ఫలాన్ని, ఆ యొక్క కుటుంబాన్ని మనం ఎలా సంరక్షించే వారిగా ఉంటున్నాం? ఆలోచన చేయగలుగుతున్నారా? జ్ఞాపకం చేసుకొని ప్రేమ సహోదరులరా, ఈ యొక్క అమ్రాను ఎక్కువ బాధ అయితే చూడండి, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ పిల్లవాడిని చంపేయాలి. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, రాజు ఒక మాట తెలియపరిచాడు. అయినప్పటికీ ఏం చేశారో తెలుసా? 3 నెలలు కాపాడారంట. చూడండి, ఈ కుటుంబంకున్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? ఈ కుటుంబానికి ఉన్న ఒక గొప్ప ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? ఏం చేశారంటే చూడండి, ఏం చేశారో తెలుసా? చూడండి, దేవుని యొక్క అవసరత తీర్చాలని అనుకున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మనం భక్తి పరులుగా, మనము కూడా భక్తిని అనేకమైన సంవత్సరాల నుండి, అనేకమైన రోజుల నుండి కనపరుస్తున్నామే. ఈరోజు మనం కూడా భక్తి పరులుగా, ఒక విశ్వాసిగా, విశ్వాసురాలుగా ఇక్కడ కూర్చొని భక్తిని కనపరుస్తున్నామే. మరి ప్రతిరోజు దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అయితే నన్ను ఈ స్థితిలో ఉంచు, ఆ స్థితిలో ఉంచు అని అంటున్నామే. కానీ దేవుని యొక్క అవసరత తీర్చే నిజమైన శిష్యుడిగా ఉంటున్నామా? ఈరోజు ఆలోచించండి. ఈరోజు మనం ప్రార్థనకు వస్తున్నాం, మంచిదే. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, మంచిదే. దేవుని దగ్గర నుండి అనేకమైనవి పొందుకుంటున్నాం, అవి కావాలి, ఇవి కావాలని అడుగుతున్నాం. కానీ దేవుడి కొరకు ఏమైనా చేసేవారిగా ఉంటున్నామా? దేవుని యొక్క అవసరతలు తీర్చేవారిగా ఉంటున్నామా? ఈరోజు ఆలోచించాను ప్రేమ సహోదరులరా. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏంటి ఈ పిల్లోడు, లేకపోతే ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడు మనం ప్రార్థనకు వచ్చేదే, లేకపోతే సంఘానికి వెళ్ళేదే దేవుని దగ్గర నుండి సహాయం పొందుకోవడానికి, మా జీవితాన్ని మార్చుకోవడానికి కదా అని అనేకులు అలానే చెప్తున్నారు కదా. మరి నువ్వేంటి ఎలా అంటున్నావు? దేవుని సహాయం, దేవుని యొక్క అవసరత తీర్చే వారిగా ఉండాలి. అప్పుడే ఈరోజు దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు, ఇదిగో మనం ఎప్పుడు దేవుడిని అడుగుతున్నామే, నాకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఇల్లు కావాలి, లేకపోతే మా పిల్లలు ఉన్నతమైన స్థితిగతుల్లో ఉండాలని అడుగుతున్నా, మంచిదే. కానీ దేవుడికి కావాల్సిన విధానంగా మనం జీవిస్తున్నామా? 63వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే అప్పుడు ఒక మాట చెప్తాడు. చూడండి, ఏంటి అంటే ఆశ్చర్యపడటం ఏంటంటే, అందరూ చూడండి, ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు మాకు అవి కావాలి, ఇవి కావాలని